ఇలా వర్క్ మోడల్కి వచ్చిందని చెప్పాను కదా, మన హ్యాండ్కి ఇలా వర్క్ వచ్చేస్తుంది, అంటే కింది నుంచి పైకి వచ్చే విధంగా వస్తుంది. అయితే వాళ్ళు వర్క్ వేసే వాళ్ళు కొంచెం రాంగ్ వేసిండ్రు. ఈ వర్క్ అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇలా వచ్చేస్తే కరెక్ట్గా బార్డర్ అయితే కరెక్ట్గా చేతికి వచ్చేది మంచిగా, కానీ అయినా తప్పేసిండ్రు వాళ్ళు. తప్పేయడం మూలాన మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఈ ప్లేస్ నుంచి మనం ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుండే, కానీ ఇక్కడ పెట్టుకుంటే మనకు హైట్ సరిపోవట్లేదు కాబట్టి ఇక్కడ వరకు అయితే పెడదాం అనుకుంటున్నాను నేను. మనకైతే ఇక్కడ 9.5 అయితే హ్యాండ్ రెడీగా ఉండాలి. దాన్ని బట్టి మనమైతే ఈ కాటన్ క్లాత్ను కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ క్లాత్ హ్యాండ్ పొడవు కట్ చేసుకొని దానికి ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాం. ఫస్ట్ మనకి ఈ ప్రాసెస్ అయితే తెలుసు కదా, చేతులకు పైపింగ్, ఫస్ట్ లైనింగ్కు పైపింగ్ వేసుకోవాలి. దీనికి కూడా కొంచెం సంకబట్టలు పడతాయని వేసుకున్నాను. సీదా మీద పైపింగ్ పెట్టేసుకోవాలి. ఎప్పుడు కానీ మీరు గుర్తుంచుకోండి, సీదా మీద మనం రెడీ చేసుకున్న పైపింగ్ని పెట్టి ఇలా థ్రెడ్ పక్క నుంచి కుట్టేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కట్ చేసుకొని నెక్స్ట్ దీన్ని తీసుకొచ్చి ఇది ఉంది కదా, మళ్ళీ దీని మీద సీదా మీద పెట్టుకోవాలి. ఇది సీదా పెట్టుకోవాలి. మనకి ఇది కరెక్ట్ రాలేదు కాబట్టి ఇది అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ పెట్టుకుందాము. వాళ్ళు ఇవ్వడము తప్పిచ్చిండ్రు, మనకు కరెక్ట్గా ఇవ్వలేరు. కరెక్ట్గా వర్క్ చేస్తే బాగుండేది. ఓకే ఫ్రెండ్స్, నా హ్యాండ్ పొడవు అయితే బార్డర్ కరెక్ట్గా ఉంటుండే, ఇప్పుడు కరెక్ట్ వస్తుండే బార్డర్ వరకు, కానీ కొంచెం పైకి చేసిండ్రు వరకు. దీని ప్రకారంగా మనం ఇప్పుడు థ్రెడ్ పైనుంచి ఇన్విజిబుల్ పైపింగ్ చేసుకుంటూ వచ్చేద్దాం. ఇదిగోండి, ఇలా స్టిచ్ చేసుకోవాలి. పైనుంచి వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇది స్ట్రేట్ కాబట్టి మనం కచ్చికలు పెట్టుకోకున్నా సరే కరెక్ట్ కొంచెం స్టిఫ్నెస్ అనిపిస్తుందంటే పెట్టుకోండి. ఇదిగోండి, ఇలాగా తిప్పేసుకోవాలి. నువ్వు ఏది పెట్టుకున్నా ఫస్ట్ మిడిల్ పాయింట్ అయితే పెట్టుకోవాలి. మిడిల్ పాయింట్ ఉంటేనే కరెక్ట్ వస్తుంది. ఇది ఇప్పుడు మిడిల్లో ఈ హ్యాండ్ది పొడవు రావాలి మిడిల్ పాయింట్కి, అలాగొస్తే నీట్నెస్ వస్తుంది. ఇలా పెట్టుకొని దీన్ని ఇవ్వండి ఇలాగా తిప్పుకోవాలి. పైపింగ్ అయితే బాగా వచ్చింది. ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా, ఇదే వరకు వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన మనకు ఇంకొంచెం పెద్ద తీసుకున్నా కరెక్ట్ వచ్చేది ఫ్రెండ్స్. కానీ ఇప్పటికి కూడా బెటర్, మరీ కింద నుంచి రాకుండా కొంచెం అయితే వచ్చింది. కొంచెం ఏం ప్రాబ్లం కాదు. ఇది కూడా క్రాస్ వేసిండ్రు కొంచెం వర్క్. ఇప్పుడు దీని చుట్టూ లైనింగ్ అయితే అటాచ్మెంట్ పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, లైనింగ్ అటాచ్మెంట్ అయిపోయింది కదా. మనం ఇప్పుడు నార్మల్గా మనకి ఎంత అవసరం ఉందో అంత చుట్టూ పైన క్లాత్ అయితే కట్ చేసుకోవాలి, ఒరిజినల్ క్లాత్ను. మనకు హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగో హ్యాండ్ ఇలాగా రెడీ అయిపోయింది. ఇది వెరైటీ డిజైన్ లాగా అనిపిస్తుంది కదా మీకు కూడా, చూడండి. ఓకే, ఇలాగే ఇది ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకుందాము. ఇదిగోండి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. మేము హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకున్నాము. దీనికి లోతు తీసుకోలే నేను, ఏది ఎక్కడ వస్తుంది అనేది. ఇలాగా మోడల్ అయితే వస్తుంది, అంటే పైకి ఇట్లా వచ్చేసి కిందికి ఇలాగ వచ్చేస్తుంది. మనం వేసుకున్నప్పుడు ఇట్లా వెరైటీగా కనబడుతుంది అన్నట్టు, కింది నుంచి పైకి అన్నట్టు ఇట్లా కనబడుతుంది. ఇట్లా బాగుంది చూడండి ఫ్రెండ్స్.
నేను మీకు ఈ వీడియో ఫోటో పెడతాను. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ అయితే ఇలా రెడీ చేసేసుకున్నాం కదా. దీనికి ఇప్పుడు లోతు తీసుకుందాం. లోతు అనేది ఆపోజిట్ పెట్టేసి, ఇది మాత్రం మిడిల్ పాయింట్ రావాలి, వర్క్ చూసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ వస్తే ప్రాబ్లం, మళ్ళీ వేసుకోబుద్ది కాదు కూడా. ఇది కూడా మిడిల్ రావాలి. చూసుకొని లోతు అది కట్ చేసుకోవాలి. ఇలా గుర్తయితే పెట్టుకుందాం ఇంటూ మార్క్. ఓకే, పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ ముందు భాగం ముందు వైపుకు వచ్చే విధంగా చూసుకొని మనం హ్యాండ్స్ వేసుకోవాలి. హ్యాండ్స్ వేసుకున్న తర్వాత జిప్ వేసుకోవాలి. సైడ్ జిప్ ఎలా వేసుకోవాలనో చూడండి. ఇది ముందు భాగం కదా, ఈ ముందు భాగంకి ముందు పాయింట్ వస్తుందా లేదా చూసుకోవాలి. వస్తుంది కాబట్టి దీనికి ఇదే పెట్టాలి. చేతి చూసుకొని మనకు మధ్యలో షోల్డర్కి మధ్యలో పెట్టాలి. మీరు ఇది మిస్ట్ కాకండి, కరెక్ట్గా మధ్యలో పెట్టి మనము మధ్యలో నుంచి స్టార్ట్ చేయాలి. హ్యాండ్స్కి వేసుకునేటప్పుడు స్పిట్స్ ఇలా స్టార్ట్ చేసుకుంటూ ఇలా చేతును ఇలా పట్టుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా ట్రిక్స్ ఉపయోగపడతాయి. ఇలా చిన్న చిన్నవి కొత్తగా ప్రిన్స్ కట్ నేర్చుకునే వాళ్ళు కూడా వీడియో చూసి ఇలాగా వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఉల్టా తిప్పి మళ్ళీ ఇంతకుముందు వేసుకున్న కుట్ల నుంచి రెండో కుట్టు వేసుకున్నట్టు కూడా అయిపోతుంది. కుట్టేసుకొని మనం రౌండ్ స్టార్ట్ చేసుకోవాలి. కలర్ దారము అది కనబడకపోతే టెన్షన్ మందం నేను మార్క్ పెడతాను. ఇప్పుడు చేతి కిందికి ఉంటుంది, బాడీ పైనకు ఉంటుంది. అలాగే మనం ఫస్టే రౌండ్ తిప్పుకుంటారు, ఇట్లా పట్టేసుకుంటారు. కిందిది క్లాత్ పట్టేసుకుంటుంది. ఫస్ట్ క్లాత్ పట్టుకోవద్దు. ఇలాగా రౌండ్ తిప్పి రెడీ పెట్టుకోవద్దు. మనం క్లాత్ పట్టుకొని కిందిది ఎట్లా క్రాస్ ఉంటే అలాగే ఉంచాలి. పైన క్లాత్ మాత్రం ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. కొంచెం కొంచెం వదలాలి. టెన్షన్ మందం కంపల్సరీ. మీకు ప్రతిదీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఇలా కుట్టు ఎంత వేసుకోవాలి ఫస్ట్ నేను మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేస్తా మీకోసము, కొత్త వాళ్ళ కోసం. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మన ఛానల్లో ఆల్రెడీ క్లాసెస్ నడుస్తున్నాయి. ఒక బ్యాచ్ అయితే అయిపోయింది. నేను మీకోసం స్పెషల్గా మళ్ళీ వీడియో చేస్తాను. మళ్ళీ సెకండ్ ఇక్కడ రౌండ్ నుంచి సెకండ్ స్టిచ్ చేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఇలాగే హ్యాండ్స్ వేయాలి. లోతుకు వచ్చిందా చూసుకోవాలి. మిడిల్ పాయింట్ పెట్టుకోవాలి. ఒకటి రెండు సార్లు పాత క్లాత్ మీద ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత క్లాత్ను ఫోల్డింగ్ చేసుకుంటూ క్లాత్ స్టిచ్ చేస్తూ నెక్స్ట్ మీకు అలవాటు అయిపోతుంది క్లాత్లు వేయడము. ఫస్ట్ పాత క్లాత్ తీసుకోమన్నప్పుడు మీరు ఏం చేయాలంటే దానికి కొంచెం గంజి పెట్టుకోండి. స్టార్చ్ ఉండాలి. ఎందుకంటే స్టిఫ్నెస్ ఉంటేనే మనకు కుట్టడం కరెక్ట్గా ఈజీగా వస్తుంది, కుదురుతుంది అన్నట్టు. మనకు కుట్టడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మాత్రం ఇంట్లో మిషన్ ఉండాలండి. మిషన్ ఉంటే
మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా మా టైంలో ఏవి లేకున్నా మేము ఎలా నేర్చుకున్నామో ఏమో, మీకైతే అన్నీ కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ మిషన్ ఉంటేనే మీకు నేర్చుకోవడానికి ఇబ్బంది లేకుండా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండ్స్ వేసుకోవడం అయిపోయింది. ఇదిగోండి హ్యాండ్స్ అయితే వేసుకున్నాను. మనం ఇప్పుడు ఒక పాయింట్ ఏంది, సైడ్ జిప్ వేసుకోవాలి. సైడ్ జిప్ వేసుకుందాం. ఒక సైడ్ కుట్లు వస్తే ఒక సైడ్ జిప్ వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, రైట్ సైడ్ జిప్ వేసుకోవాలి. ఫస్ట్ జిప్ వేసుకుందాం, తర్వాత ఈ సైడ్ కుట్లు వేసుకుందాం మెజర్మెంట్ ప్రకారము. జిప్ వేసుకునేటప్పుడు మనము ఫస్ట్ బ్లౌజ్ మెజర్మెంట్ వేసుకోవాలి. బ్లౌజ్ మెజర్మెంట్ వేసుకున్నప్పుడు మనకు స్టిచ్ ఎక్కడికి వస్తుంది అంటే, మన సైడ్ కుట్లు మనం 2 ఇంచెస్ మార్క్ వేసుకున్నాం కదా, ఈ 2 ఇంచెస్ వరకు వస్తుందా, మరి ఏమన్నా తేడా అయిందా, ఫస్ట్ మనం చుట్టుకొలత మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇలాగే మనం ఇక్కడ నుంచి మన ఆమ్ వరకు ఇంత కరెక్ట్ ఉంది. తర్వాత నెక్స్ట్ చేతుల వాళ్ళ బేస్ తీసుకొని, వాళ్ళ కొలత తీసుకొని చేతుల దగ్గర కూడా మనం ఇలాగా మార్క్ అయితే చేసుకోవాలి. ఇలాగా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కరెక్ట్గా వేసుకొని చేతు ఇక్కడ సంఖ దగ్గర లూజ్ కాకుండా ఫస్ట్ మనకు అది కావాలి. ఇక్కడ వరకు మనము కొంచెం సంఖ కంటే కిందికి మనం జిప్పు స్టార్ట్ చేస్తాము. ఇక్కడ నుంచి కిందికి స్టార్ట్ చేస్తాము. ఇక్కడ వరకు మన మెజర్మెంట్ కరెక్ట్ ఉందా అంటే, మన చంక రౌండ్ కూడా వాళ్ళది ఎంత ఉందో కొలుసుకోవాలి. ఇలాగా కొలుసుకొని కరెక్ట్గా ఉన్న ప్లేస్లో మార్క్ చేసుకోవాలి. చేసుకున్నాం కదా, చేతి అంటే లూజు టైట్ మళ్ళీ మనం కుట్టేసుకోవచ్చు. మనకి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు. ఓకే, కరెక్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి, ఇది ఎక్కడిది అక్కడనే ఉంటుంది. ఇది మనము ఈ కుట్టు తర్వాత వేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే, మనకు ఇవి 2 ఓపెన్స్ ఉన్నాయి కదా, ఇలా పెట్టేసుకోవాలి. ఒకటి పిన్ పెట్టుకోండి, కొంచెం అందాల తెలియనీకి కావాలంటే. అటు ఇటు కాకుండా ఒక చిన్న పిన్ పెట్టుకోండి. చాలా ఈజీగా అండి, ఈజీ మెథడ్ తోటి చెప్తున్నా నేను. పెట్టుకున్న తర్వాత మీకు ఇది గుర్తు అనేది ఇక్కడ వరకు వేయాలని ఇట్లా తెలియట్లేదు అంటే, ఇలాగా మనం వెనక సైడ్ అంటే రైట్ సైడ్ కూడా ఇలా మార్క్ చేసుకుందాం. చేసుకొని ఇక్కడ ఎంత ఉందో, మనం ఎన్ని ఇంచెస్ ఇక్కడ కింద కరెక్ట్ రావాలి. మళ్ళీ ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చిన ఫినిషింగ్ బాగా రాదండి. అన్నీ ఆలోచించుకొని సెట్ చేసుకొని స్టార్ట్ చేసుకోండి నిదానంగా. జిప్పు వేసేటప్పుడు అంటే చాలా ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఇలా చూసుకొని పిన్ను పెట్టిన దాన్ని జరగకుండా, కిందికి ఎక్కువ తక్కువ అయితే కూడా ఫినిషింగ్ చేంజ్ అయిపోతుంది. ఇలాగా రావాలి మనకు 2 సైడ్స్ ఇలా కొంచెం కనబడే విధంగా చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు మంచిగా అయిపోయింది. ఇలాగ అన్నట్టు మనకు చేతి ఇలాగా లోపలికి వెళ్ళిపోతుంది. మనకి ఇలాగ జిప్పు రావాలి. ఈ జిప్ అనేది ఫస్ట్ మీరు చూసుకోండి కరెక్ట్గా. ఇది ఉల్టా సైడ్, ఇది సీదా సైడ్, ఇది కిందికి రావాలి. కిందికి రావాలి కాబట్టి మనం ఇది కిందికి పెట్టుకోవాలి. మనం కుట్టే విధానం, కుట్టినాక రెడీ అయ్యేది ఇలాగ మనకు అంటే ఇట్లుండాలి. మనకి ఇది ఇట్లుండాలి, ఇట్లా అర్థమైపోతుంది మీకు. ఇది ఇట్లుండాలి, ఇది ఇట్లుండాలి. కుట్టే వరకల్లా ఇంత అయిపోతుంది. దీన్ని కుట్టేటప్పుడు ఫస్ట్ మనం పాదం అనేది చేంజ్ చేసుకోవాలి. సింగిల్ పాదం మీద వేసుకోవాలి. దీనికి ఇప్పుడు సింగిల్ పాదం పెట్టుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మనము పాదంను చేంజ్ చేద్దాం. ఇప్పుడు డబుల్ పాదం ఉంది కదా, మనం సింగిల్ పాదం పెట్టుకోవాలి.
మనకు సింగిల్ పాదం అనేది లెఫ్ట్ సైడ్ పాదం ఉండాలి. మనం లెఫ్ట్ సైడ్ అయితే మనం ఇలా వేస్తాం కదా, లెఫ్ట్ సైడ్ పాదం అయితే పెట్టుకోండి. ఇంకా టైట్ ఫిట్ చేసుకోండి, ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ ఊడిపోతే పాదం మీద నీడిల్ పడి నీడిల్ ఇరిగిపోతుంది. దానికోసమన్నా మనం కరెక్ట్గా టైట్గా ఫిట్ చేసుకోవాలి. చాలామంది ఏమంటారంటే ఒట్టి జిప్ వేసినందుకే 50 రూపాయలు ఎక్కువనా, ఇది వేసినందుకే ఇన్ని పైసలా, తెలియని వాళ్ళు అడుగుతుంటారు కదండి. టైం ఎలాగవుతుందో మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, ఇలాగవుతుంది అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ చెప్పినాను కదా, మనం ఫస్ట్ ఎప్పుడైనా మనం నీడిల్స్ అనేటివి ఏమన్నా పిన్స్ నీడిల్స్ లాంటివి కొంచెం యూజ్ చేసుకోవాలి. మనకు ఎంత వచ్చినా ఉల్టా అయిపోతుంది. ఇలా పెట్టుకున్నాం కదా, మనకు రెడీ ఇలా కావాలి కాబట్టి దీన్ని ఇలా సేమ్ ఇదే ప్రాసెస్ దగ్గర ఇదే లాస్ట్ చివరికి ఇక్కడ ఒక కుట్టేసుకుంటే జిప్పు కిందికి రాదన్నట్టు. ఇక్కడ ఈ జిప్ వేసుకున్న తర్వాత వీప్ పట్టు వేసుకుంటే కూడా చాలా లుక్ ఉంటుంది. మనం ముందే వేసేసుకున్నాము. దీంట్లోకి లోపలికి వెళ్ళిపోతుంది అనుకోండి, మనకు కరెక్ట్ ఫినిషింగ్ లెక్క కనబడుతుంది అన్నట్టు. సేమ్ ఇప్పుడు ఇది ఎట్లా పెట్టుకున్నామో దీన్ని కూడా ఇలా ఉల్టా అట్లనే పెట్టుకోవాలి. ఇగో పాదం పక్క నుంచి పడడం వల్ల మనకు గ్యాప్ అనేది వచ్చింది. పాదము ఈ సైడ్ పడడం వల్ల మనకు పాదంకు ఈ వైపు పడాలి, ఎడమ వైపు సూది పడాలి. ఇలా అంటే మన పాదంకు స్ట్రేట్గా పడాలి. పాదంకి ఈ సైడ్ పడ్డది అనుకో లైన్కు, మనకు కుట్ట అనేది సరిగా ఈ జిప్ అనేది క్లోజ్ కాదన్నట్టు. ఇగో ఇలా అంటుంటే మనకు దగ్గరికి పడాలి, కరెక్ట్ పడుతుంది చూడండి. పాదం అడ్డు వచ్చే వరకు సూది కుట్ట అనేది మనకు లోపల సైడ్ పడ్డది. ఇగో ఇట్లా వచ్చి మనకి ఇక్కడ దాకా వచ్చి ఇట్లా అనుకుంటూ ఇక్కడ మనం గట్టిగా రబ్ చేసుకోవాలి. మనం ఎక్కడి వరకు అయితే జిప్ వేసుకుంటాం అనుకున్నామో అక్కడ మార్క్ వేసుకొని అక్కడ ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలాగే మనం ఇగో ఇంత గ్యాప్ వచ్చింది కదా, ఇంత గ్యాప్ రావద్దు. సూది పాదం నుంచి పడడం వల్ల మన గ్యాప్ ఎక్కువ వచ్చింది. ఇక్కడ గట్టి కుట్టి స్టార్ట్ చేస్తుందా లాగడం. ఓపెన్ అయ్యి ఓపెన్ దగ్గర పడితేనే మనకు కరెక్ట్ వచ్చింది అన్నట్టు. అంటే మీకు ఇక ట్రిక్ చెప్తాను, ఇక్కడ వీడియో క్లియర్గా చూడండి. ఈ సూది అనేది ఈ సింగిల్ పాదం హోల్ ఉంది కదా, హోల్ లోపల కాకుండా పాదం పక్కన పడాలి. ఇలా అన్నప్పుడు పాదం పక్కన ఇది దీన్ని సెట్ చేసుకోవచ్చు. మనకు జాక్ మిషన్ అయితే ఫస్టే సెట్ చేయించుకోవాలి, నాకు అది కష్టం అవుతుంది. ఇదైతే మనం సెట్ చేసుకోవచ్చు. ఇలాగా సెట్ చేసుకునే విధానం కూడా చూపిస్తాను ఎవరైనా తెలియని వాళ్ళకంటే. ఇప్పుడు చూడండి, ఇది క్లోజ్ చేస్తే మన గ్యాప్ అనేది తెలియదు. జిప్ వేసుకున్నట్టు కూడా తెలుస్తలేదు. ఇంతకుముందు క్లోజ్ చేసినప్పుడు నాకు జిప్ వేసుకున్నట్టు కొంచెం ఇట్లా కనబడ్డది, ఇప్పుడు కనబడట్లేదు. ఇందుకోసమే సింగిల్ పాదం మీద ఇన్విజిబుల్ జిప్ అంటాం. ఇలాగా పెట్టుకోవాలి. తర్వాత మనం ఇక్కడ మిషన్ మీద ఇక్కడ కిందికి ఇది వెళ్ళిపోకుండా, ఇది వెళ్ళిపోతుంది కదా క్లాత్ అనేది, వెళ్ళిపోకుండా ఇలా కుట్టు రబ్ చేసుకున్నట్టు వేసుకోవాలి. జిప్ వెళ్ళిపోతుంది కదా, మనం ఫస్ట్ జిప్ వేసుకున్న తర్వాత ఈ పైపింగ్ వేసుకుంటే బాగుంటుండే, ఎందుకంటే జిప్పు లోపలికి వెళ్ళిపోతుండే కాబట్టి ప్రాబ్లం ఉండకుండే. నేను జిప్పు కొనుక్కరాలేను, ఆ రోజు లేకుండా అని ఫస్ట్ పైపింగ్ వేసేసాను.
ఇలా జిప్పు బయట కాకుండా మనం ఉప్స్ వేసుకోవాలి, ఒక ఉప్పు కాజేసుకోవాలి కింది సైడ్ మళ్ళీ ఎడ్జ్ పెట్టుకోవడానికి ఇలా సైడ్ కుట్లని బట్టి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇలా ఇక్కడ మనం జిప్ అయితే పెట్టేసినాం. ఇది ఒకటి మీరు క్లియర్గా వినండి. మనం ఈ చేతితో మార్క్ పెట్టుకున్నాం కదా, ఇది జిప్ అయిపోయింది అంటే మనకి సైడ్ కుట్టి ఇక్కడ సైడ్ అయిపోయింది. మనకి ఈ పాయింట్ ఉంది. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇలాగా మనం చేతి సైజు ప్రకారంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా వేసుకున్న తర్వాత ఇలా వేసుకున్న తర్వాతనే దీన్ని ఇలాగ వేసుకోవాలి. ఫస్ట్ వేసుకుంటే దీన్ని గ్యాప్ వచ్చేస్తుంది. జిప్ ఎక్కడికైతే మనం ఆపేసినామో అక్కడి నుంచే రావాలి. జిప్ పడతలే చూడండి, పాదము మీదికి ఇవ్వట్లేదు. మన జాకెట్ ఎందుకంటే అంత మీదికి వేస్తుంది జిప్ ఉండడం వల్ల. ఇది ఒక్కటే దగ్గర మనకు ప్రాబ్లం. మనం కూడా బోటిక్ స్టైల్లో బోటిక్ లాగా సైడ్ జిప్ వేసి బ్లౌజ్ అయితే కుట్టుకోవచ్చు. ఇక్కడ కొంచెం వర్క్ ఉంది కదా, పూసలు జాగ్రత్తగా వేసుకోవాలి. వర్క్ కూడా వాళ్ళు కరెక్ట్గా వేయలేదు. ఇలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని, అందుకే ఇక్కడ సైడ్ కుట్లు వేసుకోవద్దని చెప్పిన. ఇప్పుడు దీన్ని జిప్పు ప్లేస్లో, ఈ ప్లేస్లో మనకి ఇక్కడ ఇట్లా కనబడే విధంగా చేసుకొని మనం ఇక్కడ ఇలా కుట్టేసుకోవాలి. జిప్పు మళ్ళీ మీదికి జరిగిపోతుంది కదా, జిప్పు మీదికి జరగకుండా ఈ జిప్పు ఎక్కడి వరకు అయితే కుట్టినామో అక్కడ వరకు, ఇక్కడ వరకే స్టాప్ అని జిప్పు పెట్టుకున్నాం కదా, క్లోజ్ చేసినాం కదా. జిప్పు కిందికి ఉండ ఆయనతో కుట్టేసిన జిప్పు మీదకి ఉందనుకో, జిప్పు కింది కనడానికి రాదు. ఇట్లా ఇట్లా అంటే ఇప్పుడు జిప్పు మీదికి రాదన్నట్టు మనకు. ఇలా మనకి ఇంకా కొంచెం కుట్టు పడలేదు కదా, ఇప్పుడు ఇది కట్ చేసేసుకొని సింగిల్ పాదం మీద అయితేనే జిప్పు లోపల దాకా కుట్టు వస్తుంది. ఇక్కడ సైడ్ నుంచి కుట్టేసుకుంటే మనకు లోపల వరకు కుట్టు వస్తుంది. మనం ఇప్పుడు చేతు లూజు టైటు అయినా సరే మనం కుట్లేసుకోవచ్చు. ఇక్కడ సైడ్ అయితే ఇలాగా లోపల దాకా కుట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఏడు దాకా కుట్టినామో అంతా కుట్టుకోవచ్చు. ఒక్కసారి కొంచెం గట్టి కుట్టేసుకోండి. ఈ జిప్ వేసుకుంటే ఏంటి అంటే మనకు ఫినిషింగ్ నీట్గా దొడ్డుగా సన్నగా కాని వాళ్ళకైతే ఏంగా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కదా. లావైతే మాత్రం ఇప్పుకోవాలంటే ఇక్కడ ఒక్కటి సైడే కుట్టుంటుంది కానీ అక్కడ సైడ్ ఉండదు. ఇప్పుడు మనం కరెక్ట్ మెజర్మెంట్ ప్రకారం ఇది వేసుకోవాలి. ఇది చూడండి, ఫస్ట్ ఇది చూపించిన తర్వాత నెక్స్ట్ లేదు. ఫోటో దించుతున్నా. ఓకే, కట్ చేసినాం కదా, ఇక్కడిది డైరెక్ట్ ఫోటో వస్తుంది, మీకు తెలియదు, అందుకే నేను మాట్లాడకుండా. ఇదిగోండి ఫ్రెండ్స్, దీని ప్రకారంగా మనం డబుల్ పాదం వేసి కుట్లయితే వేసుకుందాము. ఓకే.